మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఒక భయానక హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమికుడే తన గర్ల్ ఫ్రెండ్ ను హత్య చేసి ఆ తర్వాత చేసిన దారుణాలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇండోర్ కు చెందిన 24 ఏళ్ల ఎంపీఏ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ పీయూష్ ధమనోడియాతో రిలేషన్ లో ఉంది. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాగ్వాదం తీవ్రమవడంతో అతను ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన తర్వాత కూడా నిందితుడు అక్కడి నుంచి వెంటనే పారిపోలేదు. అతను గది వద్దే ఉండి మద్యం కనుక్కుని వచ్చి శవం పక్కనే కూర్చుని తాగినట్లు విచారణలో వెల్లడైంది. తర్వాత మృతదేహంపై అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన దేశాన్ని కలవరపరిచింది. హత్య చేసిన తర్వాత నిందితుడు పరారీలో ఉండగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి ఆత్మతో మాట్లాడాలనే ఉద్దేశంతో తంత్రాలు చేయాలని ప్రయత్నించినట్లు అతడు విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 13న ఇండోర్ ద్వారకాపురి ప్రాంతంలో నిందితుడు అద్దె తీసుకున్న గదిలో యువతి మృతదేహం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మిస్సింగ్ గా నమోదు అయిన 3 రోజుల తర్వాత శవంగా లభించింది. అరెస్టు అయిన తర్వాత మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పిన నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు. జరిగేదే జరిగింది, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు అంటూ నవ్వుతూ మాట్లాడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అతని ప్రవర్తన చూసి పోలీసులు, ప్రజలు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహమవుతోంది. మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు అవసరమని నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.